లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం జరిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్లను సిట్ కస్టడీకి కోర్టు అనుమతించింది. 3 రోజుల పాటు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్టు ప్రశ్నించనుంది. మరోవైపు మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. వివరాలను ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, విజయ చంద్రిక మద్యం కుంభకోణానికి సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ప్రధానంగా ఇటీవల అరెస్ట్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే అతని బినామీకి చెప్పబోతున్న వెంకటేష్ నాయుడును ఇద్దరిని కూడా కస్టడీకి ఇవ్వాలంటూ ఇటీవల సిట్ అధికారులు ఏసీబీ కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇరు వర్గాల వాదనలు కూడా ఉన్న న్యాయాధికారి ఈ రోజు తీర్పు రిజర్వ్ చేశారు. మొత్తం విచారణలో ప్రధానంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికల సమయంలో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి నుంచి 250 కోట్ల రూపాయలు నగదును తీసుకొని వివిధ ప్రాంతాల్లో పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థులకు పని చేశారంటూ రిమాండ్ రిపోర్ట్ ఒకటి పేర్కొన్న నేపథ్యంలో వాటి నుంచి సంబంధించిన ఆధారాలు సేకరించేందుకు అదే ఎవరి ఆదేశాలతో ఈ మొత్తం డబ్బులు బట్వాడా చేశారు, ఎవరెవరి సహాయంతో ఈ మొత్తం నియోజకవర్గానికి పంపిణీ ఏ విధంగా చేశారనే అంశాలపై కూడా మరింత లోతైన విచారణ చేయాల్సి ఉంది. అందువల్ల వారిని కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే చెవిరెడ్డి భాస్కర్ న్యాయవాదులు మాత్రం ఇదంతా కూడా కేవలం రాజకీయ కుట్రతోనే తప్ప ఎక్కడ ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ కూడా ఈ అన్ని అంశాలు పేర్కొన్నారని కూడా వాదనలు వినిపించారు. ఈ 2 అంశాలను పరిగణలో తీసుకున్న న్యాయాధికారి ఈరోజు ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవిస్తూ 5 రోజుల పాటు కస్టడీ కోరగా 3 రోజుల పాటు అంటే రేపు ఎల్లుండు జులై 1, 2, 3 రోజుల పాటు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా విచారణ చేసేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రేపు ఉదయం 8 గంటలకు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వీరిద్దరిని కూడా సిట్ అధికారులు తమ ఆధీనంలో తీసుకుంటారు. సాయంత్రం 6 గంటల వరకు విచారణ చేసి మళ్ళీ సాయంత్రం అప్పగించి మళ్ళీ మర్నాడు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ 3 రోజులు కూడా వారిచ్చే సమాచారాన్ని బట్టి కీలకంగా ఆయన సమాచారం రాబట్టిన సిట్ అధికారులు ఇప్పుడు ప్రశ్న కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తా ఉంది. మరోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిని ఇటీవల సిట్ అధికారులు విచారణ రమ్మని కోరగా తనకు అనారోగ్య కారణాలు చూపి వాయిదా వేసుకున్నారు. అయితే ఇదే సమయంలో ఏసీబీ కోర్టులో తనకు ముందస్తు బెయిల్ కావాలని కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దీనిపై కూడా విచారణ చేసిన కోర్టు అతని ముందస్తు బెయిల్ ను డిస్మిస్ చేస్తూ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు A39 గా ఉన్న మోహిత్ రెడ్డిని విచారణకు వస్తారా లేకపోతే సిట్ అధికారులు అరెస్ట్ చేస్తారా అంశాలపై కూడా చర్చ సాగుతా ఉంది. దీంతో ఇప్పుడు మద్యం కుంభకోణానికి సంబంధించి కీలకమైన సమాచారం కాబట్టి సిట్ అన్ని విధాలు కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇదే మద్యం కుంభకోణంలో గతంలో ఎప్పుడు అరెస్ట్ అయిన చాణక్య, దిలీప్ సంబంధించిన బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా జులై 3వ తేదీకి వాయిదా వేశారు. ఈ మొత్తం మీద మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పుడు వీరిద్దరు కస్టడీ మాత్రం కీలకంగా మారనుంది.